సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది సడన్ గా వచ్చే కండిషన్ అయితే ఏమీ కాదు కదా? బిఫోర్ ఏమన్నా మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ సడన్. ఎట్లయితే మనకు హార్ట్ స్ట్రోక్ వస్తుందో సడన్ గా వస్తుంది. కాకపోతే మనకు సిమ్టమ్స్ అనేది ఉంటాయి కొన్ని స్ట్రోక్ కి. అంటే దానికి యాక్రోనిమ్ బి ఫాస్ట్ అనేది ఒక యాక్రోనిమ్ ఉంటుంది. బి అంటే ఫర్ బ్యాలెన్స్, అంటే ఎప్పుడైనా సడన్ గా మనకు బ్యాలెన్స్ లాస్ అవ్వడం. ఈ అంటే ఐ విజన్ ప్రాబ్లం కానీ, బ్లరింగ్ ఆఫ్ విజన్ కానీ ఉంటాయి. ఎఫ్ అంటే ఫేషియల్ డివియేషన్, మూతి వంకర అవ్వడం కానీ. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, సడన్ గా చేతు కాలు పడిపోవడం కానీ. ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచ్, అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ. అంటే ఈ బి ఫాస్ట్ అనేది యాక్రోనిమ్, అంటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, సో దట్ మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంత తొందరగా మనకు ట్రీట్మెంట్ ఉంటే అంత బెటర్. ఎందుకంటే విత్ ఇన్ 1 అవర్ వస్తే దాన్ని గోల్డెన్ అవర్ అంటాం న్యూరాలజీలో. గోల్డెన్ అవర్ అంటే ఈ సిమ్టమ్స్ మనకు గ్రహించిన వెంటనే మనం తీసుకొని వస్తే మనకు ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అది ఇస్తే ఈ సిమ్టమ్స్ అన్ని మనము రివర్ట్ చేసుకోవచ్చు, బ్రెయిన్ ని కాపాడుకోవచ్చు. దీన్ని థ్రాంబోలైసిస్ అంటాం. జనరల్ గా 4.5 అవర్స్ లోపు ఇస్తాం.